एक बयान में कहा कि मजलिस से कोई अलायंस नहीं है। हां, सही कहा, नहीं है। गलत क्या कहा? क्या असेंबली में इनके दुम छल्ले बने हम? अरे दुम छल्ले नहीं बने, दुम पे पैर रख के मले तो मसलते रहे, मचलते रहे। इनकी दुम पर पैर रखकर दबाने का हुनर अकबर ओवैसी को आता है, और जब चाहे बैठते हैं, जब चाहे उठाते हैं। हम डरने या घबराने वालों में से नहीं है। आप बताओ, अरे आज इंतखाबात हो रहे हैं, मगर अफसोस शहर हैदराबाद के हकीकी मसाइल पे कोई बात ही नहीं कर रहा है। इन्होंने कुछ किया? अरे आज मैं पूछना चाहता हूं, इंतखाबात में चीफ मिनिस्टर केसीआर साहब, आपने वादा किया था बेरोजगारी का भत्ता देंगे। याद है ना आपको? 3016 रुपये। कोरोना के बाद दुकानें बंद हो गईं, कोरोना की वजह से सनद बंद हो गई, कोरोना की वजह से बेरोजगार हो गए, कई लोगों के नौकरियां चले गईं, कर्जों में आ गए, परेशानी में आ गए। भत्ता कब देंगे? देंगे या नहीं देंगे? दो ना, अब जरूरत है। ये तूफान आया, सैलाब आया, लोगों के घरों में पानी चला गया, तो बोलते हैं नहीं, तालाबों पे एनक्रोचमेंट हुआ, तालाब ऐसे हो गए। हां हुआ, गरीब को क्या मालूम? एक मासूम जाकर जमीन दिखी, खरीद लिया। हुकूमत का काम था कि तालाबों के जमीनों को, तालाबों के पुश्तों की हिफाजत करते, ये नाकाम हुए। हुसैन सागर कट्टा, ये हुसैन सागर हुसैन शाह वली रहमतुल्लाह अलैह का बनाया हुआ कितने एकड़ पर था? जब बनाया गया तो 4700 एकड़ पर था। कितना? 4700। आज कितना है? आज कितना है? 700 एकड़ पर भी नहीं है। तो कहां गए 4000 एकड़? नेकलेस रोड में गए, वहां की दुकानों में गए, नरसिम्हा राव वो मनुष्य की समाधि में गए, वो एनटी रामाराव की समाधि में गया, वो लुम्बिनी पार्क में गया। तालाबों में गरीबों का घर है तो मारने आते, तोड़ने आते। मैं चैलेंज करता हूं, जाओ उन समाधियों को भी निकाल कर फेंको, देखते हैं तुम में हिम्मत है क्या? क्या वो इंक्रोचमेंट नहीं है? क्या वो इंक्रोचमेंट नहीं है? अब अगर बोले तो बोलते नहीं, मख्ते मदार है, हम ही नजर आते हैं उसमें। చాతగట్టంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు వాళ్ళు సవాల్ చేస్తే కనీసం సవాలు స్వీకరించిన దౌర్భాగ్య పరిస్థితిలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు అనేక సందర్భాల్లో ఇంతకుముందే ఓవైసీ మాట్లాడినట, హైదరాబాద్ లో ఉన్న పివి నరసింహారావు ఎన్టీఆర్ విగ్రహ సమాధిలో కూర్చాడ. నీ ఇజ్జత్ జాగిర్ 60, నీ తాత జాగిర్ 60. అరే నువ్వు గనుక పివి నరసింహారావు ఎన్టీఆర్ విగ్రహాన్ని కూల్చినట్లయితే నీకు దమ్ముంటే నువ్వు కూల్చిన వెంటనే ఈ 2 గంటల లోపల అవసరం వస్తే నీ ధర్మస్థలంలో కూర్చోడానికి కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. అరే హిందువుల ఆరాధ్య దైవం, హిందూ ధర్మం కోసం కష్టపడేటి నా పివి నరసింహారావు శ్మశానాన్ని, సమాధిని కూల్చేద్దాము నీ దగ్గరుందా? ఎన్టీఆర్ సమాధిని కూల్చేద్దాము నీ దగ్గరుందా? టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర స్క్రిప్ట్ ను ఇలా ఎంఐఎం పార్టీ చదువుతున్నది. దారు స్థలంలో సౌండ్ చేస్తే ఇలా ప్రగతి భవన్ లో రిసౌండ్ వస్తుంది. అలాంటి పాలన తెలంగాణ రాష్ట్రంలో సాగుతుంది. అందుకే సోదరులారా, ఇలా మభ్యపెట్టి మోసం చేసి ఒక వర్గానికి కొమ్ము కాస్తూ టీఆర్ఎస్ పార్టీ, ఎంఐఎం పార్టీ చేస్తున్న కుతంత్రాలు ఒక్కసారి మీరు గుర్తుంచుకోండి. మీరందరూ ఓటు బ్యాంక్ గా మారండి. హిందూ సమాజం ఓటు బ్యాంక్ గా మారితేనే ఈ రోజు హైదరాబాద్ లో మనం గెలగలుగుతాం. బీహార్ లో 5 గెలిచారు కదా, వాళ్ళ 5 కేవలం 12% ఓట్లతో గెలిచారు. ఇంతమంది 80% ఉన్న ఓట్లకు అందరూ కలిస్తే హైదరాబాద్
ప్రతి డివిజన్ మనం గెలుస్తాం. దయచేసి అందరు కష్టపడి పనిచేయండి. టిపస్ లో సనత్ నగర్ నుంచి అన్నపూర్ణమ్మ గారిని, ఇలా అమీర్పేట నుంచి సర్ల గారిని పూర్తి మెజార్టీతో గెలిపించాలని మీ అందరూ కోరుకుంటూ విజ్ఞప్తి చేస్తాం. భారత్ మాతాకి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.